ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ శ్రీలలితే నమోస్తుతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. పవిత్రాత్మ స్వరూపులారా, పరమ పవిత్రమైనటువంటి శంకర జయంతి సందర్భంగా ఆద్య శంకరాచార్యుల వారు పుట్టినరోజు వైశాఖ శుద్ధ పంచమి. ఆ విధంగా పంచమి రోజుకి మనం ఈ సాధనా సప్తాహాన్ని ముగించుకునేటట్లుగా ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు 25 సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరం ఏ సంవత్సరము మిస్ అవ్వకుండా 25 సంవత్సరాలుగా ఈ శంకర జయంతిని ఒక సాధన సప్తాహంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆశ్రమం ప్రారంభమై 20 సంవత్సరాలు అయింది. అదేవిధంగా శంకర జయంతి కూడా మొదటి సంవత్సరం నుండే మనం ప్రారంభించి చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సాధకులకి ఇటువంటి అవకాశాలు ఉండాలి అనేటువంటిది ఉద్దేశం. మరి ఏదో ఒక వ్యాజం లేకపోతే ఎవరు రారు కదా, ఏదో ఒక వ్యాజం ఉంటేనే ఎవరైనా వస్తారు. అందువల్లనే హిందువులకి పండగలు ఎక్కువ. అర్థమైంది కదండి. ఏదో ఒక పండగ వ్యాజంతో ఏదో ఒక మంచి పని చేస్తారు అనేటువంటిది ఆ మహాత్ముల యొక్క ఉద్దేశం. అర్థమైంది కదండి. ఆ పండగలను నిమిత్తంగా చేసుకొని ఆ విధంగా చేయటం అనేటువంటి దాన్నే మనం సంస్కృతంలో ఉత్సవము అంటాం. హిందువులకి ఉండేంత ఉత్సవాలు ఇంకెవ్వరికీ లేవు. ప్రపంచంలో ఏ దేశంలో ఏ సాంప్రదాయానికి ఏ మతానికి హిందువులకి ఉండేన్ని ఉత్సవాలు లేవు. ఆఖరికి మనకి ఆదివారం అయితే ఒక ఉత్సవం, సోమవారం అయితే ఒక ఉత్సవం, మంగళవారం అయితే ఒక ఉత్సవం, బుధవారం ఒక ఉత్సవం, మొత్తం 7 వారాలకి 7 ఉత్సవాలు ఉంటాయి. అవునా కదా? అంటే ఏంటి, ఏదో ఒక దేవుడి పేరు చెప్పుకొని, ఈరోజు ఆదివారమా సూర్య నమస్కారాలు చేయాలి, సూర్య భగవానుడిని ఆరాధించాలి, సోమవారమా శివుడిని ఆరాధించాలి, మంగళవారమా ఆంజనేయ స్వామి, ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక వ్యాజం.
అంటే మన సనాతన సంస్కృతి, మన ఋషి సాంప్రదాయం ఎంత గొప్పది అనే విషయాన్ని మనం దీని ద్వారా ఆలోచించాలి. అందేనైవ నియమాన యథాంద అన్నట్టు ఏదో చేసుకొని పోతున్నామని కాదు, దీని వెనుక ఏముంది, దీని పరమార్థం ఏమిటి అనేటువంటి దృష్టి మనకు రావాలి. అర్థమైంది కదండి? అది మనకి అందువల్ల ఏంటంటే ప్రతిరోజు ఉండే వారం రోజులు 7 వారాలు, 7 వారాలకి మనకి దేవుళ్ళు ఉన్నారు. ఏ వారానికి ఆ వారమే విశిష్టమైనటువంటి వారం. అంటే ఆ రోజు ఆ దేవతను ఉద్దేశించి మనం ఏదో ఒక అనుష్ఠానం చేసుకోవాలనేటువంటి ప్రేరణను మన ఋషులు అందించారు. అదేవిధంగా అమావాస్య అయితే ఒకటి, పూర్ణిమ అయితే ఒకటి, ఏకాదశి అయితే ఒకటి, ఇంకోటి ఆ విధంగా అవన్నీ తిథులు, నక్షత్రాలు, వారాలు వీటిని బట్టి కూడా మనకి విశేషాలు ఉంటూ ఉంటాయి. అట్లే ఇక మహాత్ములు, ప్రపంచంలో ఎంతమంది మహాత్ములు ఉన్నారు, శంకర, రామానుజ, మధ్వాచార్య మొదలైనటువంటి మహాత్ములందరూ ఉన్నారు. వారు జయంతులు చేస్తాం, వర్ధంతులు చేస్తాం. అంటే ఏమిటి? వారి యొక్క గుణగణాలని మనం కీర్తించుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారి ఆదర్శాలను మన జీవితానికి అలవర్చుకోవడానికి ఒక ప్రేరణగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దేవుళ్ళకి ఎన్నో జయంతులు అనేటువంటి మనం చేసుకుంటూ ఉంటాం. శ్రీరామనవమి చేస్తాం, కృష్ణాష్టమి చేస్తాం, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా చేస్తాం. అంటే ఏమిటి? ఆ భగవంతుడిని స్మరించుకోవడానికి అదొక అవకాశం. ఇది మనకు ఉండేటువంటి ఇది ఉత్సవం అంటారు. ఈ ఉత్సవం అంటే అర్థం ఏంటండి? ఉదితి ఉత్కృష్టార్థ సవయితి యజ్ఞ ఉచ్యతే. ఉత్సవము, ఉత్సవము అని 2 శబ్దాలు ఉన్నాయి. ఉత్సవ శబ్దంలో 2 ఉన్నాయి. ఉత్ అనేటువంటిది ఒక శబ్దము, సవము అనేటువంటిది ఒక శబ్దం. ఈ రెండిటికి వ్యుత్పత్తి చెప్పబడుతుంది. ఉదితి ఉత్కృష్టార్థ సవయితి యజ్ఞ ఉచ్యతే. ఉత్ అంటే ఉత్కృష్టార్థ ప్రతిపాదనము, సవము అంటే యజ్ఞము అని అర్థం. ఉత్తుకు అర్థం ఏమిటి? ఉత్కృష్ట అర్థ ప్రతిపాదన, అంటే ఉత్తమమైనటువంటి శబ్దాల్ని, అర్థాలని చింతన చేయటం అనేటువంటిది ఉత్శబ్దానికి అర్థం. సవము అంటే యజ్ఞం. యజ్ఞం అంటే అర్థం ఏంటండి? సత్కర్మానుష్ఠానమే యజ్ఞం. షార్ట్గా చెప్పాలంటే యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా సత్కర్మానుష్ఠానాలు కదా. యజ్ఞములు కూడా సత్కర్మానుష్ఠానాల్లో వచ్చేస్తాయి. నిష్కామ కర్మయోగం యజ్ఞమే. అందువల్ల మంచి పనులన్నీ యజ్ఞాలండి. అదేవిధంగా ఉత్కృష్టమైన అర్థాలు ఏమిటి? ఆత్మార్థమే ఉత్కృష్టార్థం. అంటే ఆత్మతత్వ విచారణకు సంబంధించిన శబ్దములే ఉత్కృష్ట శబ్దాలు. అంటే ఆత్మాను అనుసంధానం చేయటం అనమాట. దానికి సంబంధించినటువంటి శ్రవణము ఎక్కడ జరుగుతుందో అది ఉత్సవం. అదేవిధంగా సమాజానికి, సర్వేశ్వరునికి సంబంధించినటువంటి ఆత్మోన్నతికి సంబంధించినటువంటి సత్కర్మానుష్ఠానం ఎక్కడ జరుగుతుందో అది యజ్ఞం. ఇది హిందూ ధర్మం. ఇది మన యొక్క సంస్కృతి యొక్క ఔన్నత్యం. చూసారా? మన పండగలు అంటే ఏదో కొత్త గుట్లు కట్టుకోవడం, లేకపోతే భోగి మంటలు వేసుకోవడము, లేకపోతే గొర్రెలు కోసుకోవడము, ఇవి కాదు పండగలు. మన హిందూ ధర్మంలో అటువంటి అది పండగ కింద చెప్పబడదు. మన హిందూ ధర్మంలో ఉత్కృష్టార్థాలను ప్రతిపాదించేటువంటివి సత్కర్మానుష్ఠానం చేసేదానికి ఏదైతే నిమిత్తం అవుతుందో, వ్యాజం ఉంటుందో దాన్ని పండగ అన్నారు. దీనికయ్యే మనకు పండగలు వచ్చాయి. అది ఏదైనా పండగే కదా. అందువలన ఇది ఆశయం. అందువలన సాధకులకి ఏదో ఒక నిమిత్తం ఉండాలి కదా. నిమిత్తం ఉన్నప్పుడే సాధన చేస్తారు. సాధారణంగా చేయటం అనేటువంటిది ఎంతో సంస్కారం ఉండి, ఎంతో పరిపక్వత ఉంటే కానీ అనుదిన సాధన అనేటువంటిది జరగదు. అర్థమైంది కదండి? అందువల్ల అది అంతేవాసులకు మాత్రమే జరుగుతుంది. అంటే గురువుని అనుసరించినటువంటి శిష్యులు మాత్రమే నిత్యానుష్ఠానం చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళందరికీ ఏం కావాలి? ఏదో ఒక విశేషం కావాలి. ఏదో ఒక విశేషము లేకపోతే సామాన్యులు అనుదిన సాధన చేయలేరు. కాబట్టి అందువలన ఆ విధమైనటువంటి దృష్టికోణంలో మనకి అనేకమైనటువంటి ఉత్సవాలు అనేటువంటివి వచ్చాయి. అటువంటి ఉత్సవాల్లోనే ఒక మంచి ఉత్సవం మనకి ఏంటి? శంకర జయంతి మహోత్సవం. ఈ శంకర జయంతి అంటే శంకరులు ఎటువంటి వారు? శంకర సాక్షాత్. శంకరులు అంటే అపర శివావతారం. అర్థమైంది కదండి? అందువలన ఏంటంటే శంకరాచార్యులు వారి యొక్క ప్రజ్ఞ సామాన్యమైనటువంటిది కాదు. ద శంకరాస్ బ్రెయిన్ అన్నారు, ద బుద్ధాస్ హార్ట్ అన్నారు. అంటే బుద్ధుని లాంటి కరుణామయ హృదయము,
శంకరుల లాంటి బుద్ధి వైభవము ఈ సృష్టిలో ఇంకొకరికి అంతకుముందు ఎవరికీ లేదు, ఇకపైన ఎవరికి ఉండబోదు అని చెప్పారు మహాత్ములు. అంత గొప్పగా కీర్తించారు. ఎందువల్ల జ్ఞానం మాహేశ్వరాదిచ్చేత్. జ్ఞానమూర్తి, దేవతల్లో జ్ఞానమూర్తి మహేశ్వరుడు, ధ్యానమూర్తి జ్ఞానమూర్తి శివుడు. సాక్షాత్ ఆయన అవతారము శంకర భగవత్పాదుల వారు. అందువల్ల సంపూర్ణ జ్ఞానావతారం. అటువంటి జ్ఞాని అయినటువంటి మహాత్ముని ద్వారా మనకి అద్వైతము అనేటువంటి అమృతం మనకు దొరికింది. అద్వైతామృత వర్షిణి అన్నారే భగవద్గీతకు స్థితించేటప్పుడు. అటువంటి అద్వైతామృతాన్ని ప్రసాదించినటువంటి వారు, అంటే పునరుద్ధరించి అద్వైత సిద్ధిని గావించి ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించినటువంటి వారు శంకరులు. ఆది పురుషులు వ్యాసాదులు. కానీ ఆ విధంగా అనేక మతాలనేటువంటి వచ్చి వాటన్నిటి యొక్క ప్రభావం పెరిగి ఎప్పుడైతే అద్వైతం అనేటువంటిది మరుగున పడుతూ వచ్చిందో, ఆ ప్రభావం తగ్గిందో, అప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి వచ్చినటువంటి అవతారమే శంకర అవతారం. ఆ విధంగా వారు శంకరులు ప్రస్థానత్రయాన్ని భాష్యాలు రాసి ఇతర మతాలన్నింటినీ ఖండన చేసి అద్వైతాన్ని మరలా పునఃసిద్ధి గావించినటువంటి, పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వారు శంకరులు. అటువంటి శంకర జయంతిని మనం తప్పనిసరిగా సాధన సప్తాహంగా జరుపుకుందామని మొదట సంకల్పించుకొని ఆశ్రమం ప్రారంభమైన దగ్గర నుంచి ఆ శంకర జయంతి సాధన సప్తాహం అనేటువంటిది చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఆ సాధకులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ సప్తాహంలో వచ్చి ఉండటం, మనం 2 పూటల ఉదయం ఏదైనా ఒక ఉపనిషత్తు ఏదైతే ఒక ప్రకరణ గ్రంథం, చిన్న చిన్న స్తోత్ర గ్రంథాలు అటువంటివి చెప్పుకోవటం, సాయంకాలం సాధారణంగా భగవద్గీతనే మనం తీసుకోవటం. ఎందుకంటే అది మిక్చర్ పొట్లం అనమాట. భగవద్గీత అనేటువంటిది మిక్చర్ పొట్లం, అందులో అన్నీ ఉంటాయి కాబట్టి కొంత సులభంగా కూడా అర్థం అవుతుంది. కాబట్టి సాధకులందరికీ అంత హార్డ్ సబ్జెక్ట్ అనుకోండి, అంత డ్రై సబ్జెక్ట్ చెప్పారనుకోండి, ఏదో వచ్చాం కానీ ఏమీ అర్థం అవట్లేదు అనే దగ్గరకు ఉండకూడదు కదా. అందువలన సరళంగా తత్వాన్ని అందించేటువంటిది భగవద్గీత. కాబట్టి ఒక పూట భగవద్గీతను మనం కామన్గా పెట్టుకుంటూ, 2వ పూట ఏదైనా ఒక ఉపనిషత్తు, ఒక ప్రకరణ గ్రంథం, ఒక స్తోత్ర గ్రంథాన్ని మనం తీసుకొని ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి ఈ సంవత్సరం ఉదయం మనం ఛాందోగ్యోపనిషత్తుని మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఇదిగోండి మన సుబ్బారావు గారే లాస్ట్ మన మన రజతోత్సవాలకు వచ్చినప్పుడు స్వామీజీ ఛాందోగ్యం షష్టాధ్యాయం చెప్తే బాగుంటుంది, మీ ద్వారా వినాలనిపిస్తుంది అన్నారు. సరేనండి, ఏదో ఒకటి వారు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు కాబట్టి మనం అదే చెప్పుకుందామనే దృష్టితో అనుకున్నాం. ఆ విధంగా మరి ఛాందోగ్యంలో షష్టాధ్యాయము, ఇది శ్వేతకేతు ఉద్దాలక సంవాదం. వీళ్ళిద్దరిని గురు శిష్యులు అనొచ్చు, తండ్రి కొడుకులు అనొచ్చు. తండ్రి కొడుకులే గురు శిష్యులుగా మనకి తత్వాన్ని అందించినటువంటి ప్రకరణం ఇది. అటువంటి సంవాద రూపమైనటువంటిది. ఉపనిషత్తులు ప్రాయ ఏంటంటే గురు శిష్య సంవాద రూపంలో ఎక్కువ ఉంటాయి, గురు శిష్య సంవాద రూపంలోనే ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే సంవాదం ఉంటేనే చక్కగా విషయం కూడా అర్థమవుతుంది. సంవాదం ఉందనుకోండి, అంటే సంవాదం అంటే ఏంటి? ప్రశ్నోత్తర రూపం. అడగటము చెప్పటం అనేటువంటివి 2 జరుగుతుండేటప్పుడు విషయం చక్కగా అర్థమవుతూ వెళ్తుంటుంది. అలా ప్రవాహంలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది అంత స్పష్టంగా అర్థం కాదు. అందుకే మనం సాయంకాలం ప్రశ్నోత్తర కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం. అంటే ఏదైనా అడిగి తెలుసుకున్నాం అనుకోండి, అది బాగా బుద్ధికి పడుతుంది. అడగడం కూడా ఒక పెద్ద స్కిల్. అడుగుతున్నాము అంటే మనకి ఇంత పరిపక్వత ఉంది అని అర్థం. ఏమీ అడగలేదంటే 2 అర్థాలు ఉంటాయండి. అంటే అంతా బాగా తెలుసు, ఇంకా పరిపక్వతకు వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళకి అడగవలసిన సందేహం అంటూ లేదు అనేది ఒకటైతే, ఏమీ తెలియదో ఇంకొకటి. కాబట్టి ఈ 2 స్థానాల్లో ఒక స్థానం ఏమో డౌటు, 2వ స్థానం అయితే ఆలోచించవలసి ఉంటుంది. అందువలన ఏంటంటే ఆ విధంగా అడిగి తెలుసుకోవటం అనేటువంటిది కూడా అవసరం. సాధకులకి అది ఎంతో ఉపకారకంగా కూడా ఉంటుంది. ప్రశ్నోత్తర కార్యక్రమం అనేటువంటిది మన సందేహాలని, సాధనా విషయాల్ని, శాస్త్ర విషయాల్ని, ఏవైతే సందేహాలు ఉంటాయో అవి అడిగి తెలుసుకుంటూ ఉంటే మనకు చక్కగా విడమని చెప్పడంలో, మనకి సందేహం వచ్చిన దాన్ని మనం వినటంలో మనకు బాగా అర్థమయ్యేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. అందువల్ల ప్రశ్నోత్తర కార్యక్రమాలు కూడా మనం పెట్టుకున్నాం. ఈ ఉపనిషత్తు కూడా గురు శిష్య సంవాద రూపంలోనే ఈ ఉపనిషత్తు కూడా ఉంటుంది. మరి
ఈ మనకి ఉపనిషత్తులు అనేటువంటివి 1180 అనేటువంటి ఒక సంఖ్య అనేటువంటి సుమారుగా చెప్పడం జరుగుతుంది. అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఏకైకస్యాస్తు శాఖాయా ఏకైకోపనిషన్ మతం. వేదశాఖలు అనంతంగా ఉన్నాయండి, అనంతమైనటువంటి వేదశాఖలు. అంటే ఏమిటండి, ఈ విశాలమైనటువంటి వేదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం తీసుకొని, అంటే ధారణా విషయం. ఆ రోజు పుస్తకాలు లేవు కదా, పుస్తకాలు లేవు. అది ఎట్లా సంరక్షింపబడిందంటే ఈ వేదము, ఈ విజ్ఞానము బుద్ధిస్తమై సంరక్షింపబడింది. గ్రంథస్థం ఎప్పుడైపోయిందో బుద్ధిస్తంగా పోయింది. అర్థమైందండి. విజ్ఞానం అనుకొని మనం ముందుకు వెళ్తున్నామే, ఇది అజ్ఞానాన్ని పెంచుతుంది. విజ్ఞానం ఎక్కడ ఉంది? విజ్ఞానం ఉండడానికి ఆస్కారం అనేటువంటిది లేదనమాట. 2+2 అవునండి, 2+2 ఎంత అవుతుందంటే క్యాలిక్యులేటర్ తీస్తున్నాడు ఇప్పుడు. ఆఖరికి అట్లా వచ్చింది. మరి ఈ క్యాలిక్యులేటర్లు లేనప్పుడు, ఈ కంప్యూటర్లు లేనప్పుడు, ఈ సెల్ ఫోన్లు లేనప్పుడు ఎంత ఫాస్ట్గా చెప్పేవారు. మొత్తం ఎంత క్యాష్ అయినా, ఎన్ని విషయాలైనా, ఎన్ని డబ్బులైనా, ఎంత లెక్కలైనా అంతా కూడా ఎట్లా చక్కగా నోట్లో లెక్కేసుకొని చెప్పేస్తుండేవారు. ఆ ధారణ ఆ విధంగా ఉండేది. ఉంది. మరి ఈరోజు ఏమైపోయింది? ఎప్పుడు బుద్ధిస్తమైనటువంటిది పోయి ఎక్కడికి వచ్చింది? విజ్ఞానం కదా మనకి. విజ్ఞానం అనేది ఏంటి అనాలంటే, బుద్ధిలో ఏది ఉందో దాన్నే విజ్ఞానం అనాలండి. అది బయటకు వచ్చి కూర్చోంది అనుకోండి, అది అజ్ఞానమే. ఇది గుర్తుపెట్టుకోండి. విజ్ఞానం అంటే బుద్ధిలో ఉంటే విజ్ఞానం. అర్థమైంది కదండి. బుద్ధిలో లేని విజ్ఞానం ఎట్లా అవుతుంది? అది విషయం. అందువలన ఏంటంటే, ఆ విధంగా ఈ ఉపనిషత్తులన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు. అంటే వేదాలని విభాగం చేసుకొని పూర్వీకులైనటువంటి ఋషులందరూ అంటే వేదాలను పంచుకొని అయ్యా వాళ్ళ శిష్యులకి, వాళ్ళ పరంపరకి చెప్పి, ఇదిగో మనం ఈ శాఖాధ్యాయం కాబట్టి ఈ శాఖను అధ్యయనం చేయాలి, దీన్ని మనం వ్యాఖ్యానం చేసుకోవాలి. గురువులు దాన్ని వ్యాఖ్యానం చేసేవాళ్ళు, దాన్ని చేసేవాళ్ళు. ఆ పరంపర ఆ వేద భాగాన్ని అట్లా రక్షించేవాళ్ళు. ఆ వేద భాగాన్ని వాళ్ళు రక్షించారు. ఇంకొక గురు పరంపర ఇంకొక వేద భాగాన్ని, ఇంకొక గురు పరంపర ఇంకొక వేద భాగాన్ని, ఇట్లా ఋషులందరూ తమ శిష్యుల చేత ఈ వేదాలను ఇట్లా అట్లా రక్షింపజేశారు. అందులో ఒక్కొక్క వేద భాగంలోని అంతిమ నందు ఒక్కొక్క ఉపనిషత్తు, ఆరణ్యకంలో ఉపనిషత్తులు ఆ విధంగా వచ్చినాయి. అన్ని శాఖోపశాఖలుగా ఉండేటి అన్నోన్లే 1100 చిల్లర అన్నారు. అది కానీ అంతరించిపోయినాయి. అవన్నీ కూడా అప్పటికీ అంతరించిపోతాయి. కాలగర్భంలో ఏదైనా కలిసిపోవటం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈ జ్ఞానం అనేటువంటిది ఏమిటి అంటే, ఇది సృష్టిలో ఎట్లా వస్తుంది? తాపసికుల యొక్క తపోశక్తి ద్వారా మరలా అదేమవుతుంది? వారి మనస్సుకి, బుద్ధికి గోచరం అవుతుంది అన్నమాట, తపోబలం చేత. ఆ విధంగా మళ్ళీ వెలిగి తీసినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అందువల్ల ఇది ఎప్పటికీ నశించుకుంటూ అట్లా ఉంటుంది జరిగింది. అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో 100 ఉపనిషత్తులు లేదు 108 ఉపనిషత్తుల్ని ప్రధానంగా మనకి బుక్కులుగా కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయి. ఇక అందులో ప్రశస్తమైనటువంటి దశోపనిషత్తులు. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తైత్తిరి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. ఇవి 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తుల్లో 8 వరకు అన్నీ చిన్నవే, పర్లేదు. కానీ ఈ బృహదారణ్యకం, ఛాందోగ్యం ఉందే, ఇవి పెద్ద ఉపనిషత్తులు. అందువల్లనే ఈ పుస్తకాలను చాలా కాలం ఎంతోమంది ప్రింట్ లేకుండా అట్లా ఇట్లా ఉన్న కాలం కూడా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఉపనిషత్తుల్ని చదవటం అనేటువంటి, అంటే ఇప్పుడు ఒక షష్టాధ్యాయం ఒకటే అనుకోండి, ఇది ఒక ఉపనిషత్తు అనుకోండి, ఎప్పుడైనా తిరిగేయచ్చు. కానీ మొత్తం ఛాందోగ్యం, అదేవిధంగా మొత్తం బృహదారణ్యక ఉపనిషత్తు, ఇవన్నీ చదవాలంటే పెద్ద ఉపనిషత్తులు కాబట్టి ఒక సందర్భంలో, ఒక పరిస్థితిలో, ఒక సన్నివేశంలో పూర్తి అవ్వడం కష్టం. ఇవన్నీ ఏం జరగాలి? అర్ధచాతుర్మాస్యాలో, చాతుర్మాస్యాలో, ఉత్తరాయణంలో పెట్టుకొని భక్తులు కూర్చుంటే అప్పుడు ఒక గ్రంథం పెట్టుకుంటే అవుతుంది. మనం విచారసాగరం పెట్టుకున్నాం, అర్థంలో ఆగిపోయిందా లేదా? 6 మాసాలు అనుకున్నాం, కనీసం 4-5 మాసాల వరకు లాగించాము, చెప్పుకున్నాము, అయినా కూడా మిగిలిపోయింది. అది 1 సంవత్సరం చెప్పుకోవాలి, ప్రశాంతంగా 1 సంవత్సరం చెప్పుకుంటే పూర్తయ్యేటువంటి గ్రంథం అది. అట్లా ఉంటుంది. అందువల్ల పెద్ద గ్రంథాల జోలికి అందరూ పోయే పరిస్థితి లేక ముద్రణలో కూడా లేకుండా పోయినాయి. అప్పుడు సద్గురు మహర్షి మలయాళ స్వామి ఈ గ్రంథాన్ని మళ్ళీ పునరుద్ధరించారు, అంటే పునర్ముద్రితం చేశారనమాట.
వ్యాసాశ్రమంలో సద్గురు మహర్షి మలయాళ స్వామి అంటే ఎప్పుడండి 1962కు పూర్వం 26 దగ్గర నుంచి 60 వరకు అనుకోని ఆ మధ్యలో వారు ఎంత ఆధ్యాత్మిక సాహిత్యాన్ని సమాజానికి అందించారంటే ఆనాటి కాలంలో అంత సాహిత్యాన్ని అందించినటువంటి సంస్థ వ్యవస్థ ఇంకోటి లేదు. వారు వ్యాపార దృష్టితో చేయలేదు, విజ్ఞానాన్ని జిజ్ఞాసువులకి సాధకులకి అందించాలనేటువంటి దృష్టితో చేశారు. పైసా కూడబెట్టి పుస్తకాలు కనిపెట్టారు. అది ఆ విధంగా చేయటం అనేటువంటి జరిగింది. మళ్ళీ అవి కూడా పుస్తకాలు ఓన్ రేట్లు పెట్టి ఇప్పుడులాగా కాదు, అప్పుడు అంత వ్యాపార బుద్ధి ఉండేది కాదు. పూర్వీకులకి ఒక మంచి సదభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఎంత, ఓ పుస్తకం 10 రూపాయలు అయితే దాన్ని 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి 50% డిస్కౌంట్ అని ఇస్తారు. ఏదో పెద్ద ఉదాత్తం చేసినట్టు. వాళ్ళు 10 రూపాయలు అయింది 20 రూపాయలకు అమ్ముతున్నాడు, వాడు 10-20 తీసుకుంటాడు, 40 పెట్టి 50% డిస్కౌంట్ అంటారు. ఇవన్నీ ఏంటి, అట్లా ఉంటుంది. జ్ఞానాన్ని ఈ విధంగా అమ్మటం అనేటువంటిది కూడా కరెక్ట్ అయినటువంటి విషయం కాదని. జ్ఞానం అనేటువంటిది పంచిపెట్టదగినటువంటిది, అర్థమైంది కదా, పంచిపెట్టదగినటువంటిది. అందుకే మన పుస్తకాలు ఎప్పుడు మనం మార్కెట్కి ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఏదో ఒక 26, 27, 28 అయింది అనుకోండి, 30 రూపాయలు పెట్టి రౌండ్, ఎందుకంటే చిల్లరలు తీసుకోలేదు కాబట్టి ₹1, ₹2, ₹3 అంటే అట్లా ఎక్కించడమే తప్ప ప్రింటింగ్లో ఇంచుమించు మనకి ఖర్చు ఎంత వచ్చిందో అంతలోనే పుస్తకం అందించాలి అని మనం మొదటి నుండి ఆ పద్ధతి పెట్టేసుకున్నాం అనమాట. ఆధ్యాత్మిక పుస్తకాలు భక్తులకు అట్లే అందించాలి, వాటిని వ్యాపార దృష్టితో చేయకూడదు. ఎవరైనా శ్రద్ధ ఉండే వాళ్ళు ముద్రణ చేస్తే మంచిదే, దాని తప్పేమీ కాదు. కానీ మనమై ఊరికి వాటి మీద ఇచ్చేయకూడదు. ఇప్పుడు సమాజం అనేక రకాలుగా మారిపోతుందండి. దేవుని ప్రసాదము వ్యాపారమే, దేవుడు దర్శనము వ్యాపారమే, పుస్తకాలు వ్యాపారమే, ప్రతిదీ వ్యాపారం 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 అనే దాని వైపుకే వెళ్ళిపోయింది సమాజం. ప్రాచీన కాలం ఒక ఆదర్శమైనటువంటి కాలం. ఆ ప్రాచీనుల యొక్క ఆదర్శాన్ని ఇప్పుడు ఎంతమంది అనుసరిస్తున్నారు, ఎంతమంది అనుష్ఠిస్తున్నారు, ఆచరిస్తున్నారంటే అరుదైపోయింది పరిస్థితి. అందువలన సద్గురు మహర్షి మలయాళ స్వామి ఆ రోజు వ్యాసాశ్రమంలో పెద్ద పుస్తకాలు ఆ రెండింటినీ కూడా, బృహదారణ్యకం, చాందోగ్యం రెండింటినీ ప్రింట్ చేసి సమాజానికి అందించారు. అర్థమైంది కదండి, అట్లా జరిగింది. సరే, ఆ విధంగా దశోపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తులో మామూలు క్రమంలో తీసుకుంటే ఇది చాందోగ్యం అనేటువంటి 10 ఉపనిషత్తుల్లో 9వ ఉపనిషత్తు కింద బృహదారణ్యకం అనేటువంటి 10వదిగా క్రమంలో చెప్పబడుతుంది. ఆ విధంగా ఈ 10 ఉపనిషత్తుల్లో అంతర్భూతమైనటువంటిది ఈ చాందోగ్యోపనిషత్తు. ఈ 10 ఉపనిషత్తులకి శంకర భగవత్పాదుల వారు భాష్యాలను రాశారు. 10 ఉపనిషత్తులకి శంకర భగవత్పాదుల వారు భాష్యాన్ని రాశారు. అంటే వాటి యొక్క విశిష్టత అటువంటిది. అర్థమైంది కదండి, అటువంటి విశిష్టత అంటే 10 ఉపనిషత్తులు చదివితే ఇంకా వేరే ఉపనిషత్తుల జోలికి పోవలసినటువంటి అవసరమే ఉండదు. అర్థమైంది కదండి. ఈ 10 ఉపనిషత్తులు చదివారనుకోండి, కర్మ, భక్తి, జ్ఞానం మొత్తం అన్ని విషయాలు, అన్ని అనుష్ఠానాలు, అన్ని విషయాలకు సంబంధించిన అన్నీ వచ్చేస్తాయి. ఉపనిషత్తులు ఎక్కువ ఉపాసనలు, తర్వాత జ్ఞానం, ఈ రెండే ఎక్కువ చెప్తాయి. కర్మను గురించి ఉపనిషత్తులు చెప్పవు. అంటే కర్మ అంటే నిష్కామ కర్మయోగ ప్రస్తావన మంచి చెడ్డ ఎక్కడైనా వస్తుంది తప్ప మామూలు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు అనేటువంటి ఉపనిషత్తుల్లో రావు. ఆ విధంగా ఇది ఉపాసన చెప్పబడుతుంది. ఇందులో ప్రధానంగా ఉపనిషత్తుల్లో ఉపాసనలు ఉన్నాయి. అదేవిధంగా ఉపాసన, దాని తర్వాతది మెయిన్గా జ్ఞానం, తత్వ విచారణ అనేటువంటిదే ఉపనిషత్తు యొక్క ముఖ్య లక్ష్యం. ఈ వేదాంతములు కదా, అందువలన వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం తదుపకారిని శారీరక సూత్రాధీనించ. వేదాంతం అంటే ఏంటి, ఉపనిషత్తుల్నే వేదాంతము అంటారు. అదేవిధంగా బ్రహ్మసూత్రాదుల్ని కూడా వేదాంతం అని చెప్తారు. అంటే ఉపనిషత్ ప్రతిపాద్య విషయాలను ప్రతిపాదించేటువంటి గ్రంథాలన్నీ వేదాంతములే. అది వివేక చూడమని కావచ్చు, విచారసాగరం కావచ్చు, ఇవన్నీ వేదాంత శబ్దం చేత చెప్పబడతాయి. ఆ విధంగా ఉంటుందన్నమాట. అది ఈ దశోపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు మనకి చాందోగ్యోపనిషత్తు. ఇది మనకి ఒక్కొక్క ఉపనిషత్తుకు పేర్లు కూడా ఎందుకు వచ్చాయి, ఎందుకు కూడా ఉంటాయి కదా. ఈశా అనేదానికి ఈశావాస్య మీదకం వచ్చింది కాబట్టి కేనా అని ప్రశ్నతో ప్రారంభమైంది కేన ఉపనిషత్తు. ఇట్లా రకరకాలుగా ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా
ఛాందోగ్యోపనిషత్, ఛాందోగ్య ఉపనిషత్తు విడదీస్తే అంతే కదండి. ఆ ఛాందోగ్యోపనిషత్తు అని దీనికి ఎందుకు పేరు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారించుకుంటే, ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తు అనేటువంటిది ఇది 16 ఖండములతో కూడి ఉంది. 8 అధ్యాయాలు 16 ఖండాలతో కూడినటువంటి ఉపనిషత్తుగా ఇది వర్ణింపబడుతూ ఉంది. ఇప్పుడు ఇందులో షష్టాధ్యాయము మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటిది, షష్టాధ్యాయం అనేటువంటిది మనం చెప్పుకోవాలి. ఇందులో తత్వమసి మహావాక్య విచారణ, జీవబ్రహ్మైక్య విచారణ అనేటువంటిది ప్రధానముగా కలిగినటువంటిది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని ప్రతిపాదించడానికి ఇది వచ్చింది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని చెప్పడంలోనే జీవబ్రహ్మల ఏకత్వం కూడా సిద్ధమైనట్టే. జీవబ్రహ్మల ఏకత్వం సిద్ధమైందంటే ఉన్నది ఒకటే అని చెప్పడంలో ఇంకా జీవుడు వేరు ఈశ్వరుడు వేరు వేరని కాదు కదా. అందువల్ల ఏకమేవాద్వితీయం అనేటువంటి తత్వాన్ని ప్రతిపాదిస్తూ చివరికి తత్వమసి, ఆ అద్వైత తత్వమే నీవు కూడా అయి ఉన్నావు, నీవు అతిరిక్తుడు కాదు అనే దాంతో ఈ ఉపనిషత్ ఈ షష్టాధ్యాయం అనేటువంటిది ముగుస్తుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇందులో మనకి ఛాందోగ్యం అంటే ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే ఛందాంసి అధీయతి ఇది ఛందోగా, అది ఛందాంసి అధీయతే ఇది ఛందోగా. అదేవిధంగా ఛందోగానాం ఇదం ఛాందోగ్యం. ఛందాంసి అధీయతే ఇది ఛందోగాః, ఛందోగానాం ఇదం ఛాందోగ్యం అని. ఛందాంసి అంటే అర్థం ఏంటండి? ఛందాంసి శబ్దం అనేటువంటిది వేద శబ్దాన్ని బోధిస్తుంది. వేదము లేదు వేద మంత్రములు. అధీయతే, అధీయత అంటే ఇందులో బోధింపబడుతూ ఉన్నవి, అధ్యయనం చేయబడుతున్నావు కాబట్టి దీన్ని ఛందోగా అన్నారు. ఛందోగానాం ఇదం అంటే వేద మంత్రం, వేద మంత్రార్థములు దీని ద్వారా బోధింపబడుతున్నాయి కాబట్టి దీన్ని ఛాందోగ్యము అన్నారు అని అర్థం. ఆ విధంగా వేదము అనేటువంటి అర్థంలోనే వస్తుంది. అట్లే ఇంకా రెండవ వ్యుత్పత్తి కూడా ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇంకేం చెప్తున్నారు? ఛందాంసి గాయంతి ఇది ఛందోగా. ఛందాంసి అంటే వేద మంత్రములు దీని యందు గాయంతి అంటే గానము చేయబడుతున్నవి కాబట్టి అని. ఈ అర్థంలో చెప్పినప్పుడు సామవేదము అనే అర్థం వస్తుంది అన్నమాట. ఎందువల్ల గానము అనేటువంటి సామవేదంలోనే ఉంటుంది. సామగానము అంటారు దాన్ని ఏమంటారు? సామగానం. అది అందువల్ల ఆ విధంగా యజుర్వేద మంత్రములు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో డోర్ ఎప్పుడు వేసి పెట్టదు, చేరవేసే ఉంచుతుంది. తీస్తుంటే వేస్తుంటే శబ్దం వస్తుంటుంది, అట్లా చేయదు. ఆ విధంగా ఇక్కడ సామవేద పరంగా ఈ అర్థం అనేటువంటి చెప్పబడింది. అందువలన ఇది సామవేదీయమైనటువంటి తవలకార బ్రాహ్మణం, తవలకార శాఖకు సంబంధించిన శాఖలు ఉన్నాయి కదండి, చెప్పాం కదా వేద శాఖలు అనేటువంటిది. తవలకార శాఖ అనేటువంటిది ఒకటి ఉంది, సామవేద సంబంధమైనటువంటిది. ఆ తవలకార శాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణం ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణములో ఉండేటువంటిదే ఛాందోగ్య బ్రాహ్మణము అంటారు దాన్ని. అందువలన ఈ బ్రాహ్మణములో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాల్లో ఒక 2 అధ్యాయాల్ని తీసివేస్తే అంటే కర్మకాండకు సంబంధించినవి. అందువలన ఇక మిగతా 8 అధ్యాయాలు ఛాందోగ్యోపనిషత్తు అండి. తవలకార సామవేదీయ తవలకార శాఖకు సంబంధించినటువంటి ఉపనిషత్తే ఛాందోగ్యోపనిషత్తు. అందులో 10 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 2 తీసేయగా మిగిలిన 8 అధ్యాయములు ఈ ఛాందోగ్యోపనిషత్తుగా మనకి ఆవిష్కరింపబడింది అనమాట. అది ఆ విధంగా ఛాందోగ్యము అనేటువంటి అర్థం దీనికి రావటం అనేటువంటి జరిగింది. అది అర్థమైంది కదండి. ఆ విధంగా ఇక్కడ ఈ ఉపనిషత్తు అనేటువంటి చెప్పబడింది. వేదము త్రికాండాత్మకంగా ఉంటుంది. వేదం అనేటువంటిది ప్రధానంగా ఎట్లా ఉంటుంది? త్రికాండాత్మకంగా ఉంటుంది. త్రికాండములు అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 కాండలుగా విభాగం చేయటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. 3 కాండలుగా చెప్పబడుతుంది. కర్మకాండ అంతా పూర్వార్థం అండి. వేదములో ఉండేటువంటి మంత్రాల్లో కర్మకాండ ఏదైతే ఉంది ఇదంతా కూడా ఏంటి? పూర్వార్థం. అంటే మొదట కర్మానుష్ఠానాన్ని వేదం బోధించింది.
అదే మీమాంసా దర్శనంగా మనకి ఆవిష్కరింపబడుతుంది. మీమాంసా దర్శనం ఏం చెప్పబడుతుందంటే కర్మానుష్ఠానం చెప్పబడుతుంది. యజ్ఞయాగాది కర్మలు అనేటువంటివి దానిలో బోధింపబడతాయి. అది వేద భాగమే, అది వేద ప్రమాణంతో కూడినటువంటిదే. ఆ విధంగా తర్వాత ఉత్తర భాగం ఏదైతే ఉందో అది జ్ఞానకాండ, మధ్యలో ఉపాసనాకాండ అనేటువంటిది ఒకటి ఉంది. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. అది మధ్య భాగంలో ఉపాసనలో అంటే వేదము కర్మానుష్ఠానం చెప్తుంది, ఉపాసనని చెప్తుంది, జ్ఞానాన్ని బోధిస్తుంది. ఇట్లా 3 రకాలుగా ఉంటుంది. ఎవరు దేనికి యోగ్యుడో వాడు దాన్ని పట్టుకుంటాడు. దాన్ని పట్టుకొని ముందుకు సాగాలి. దాన్ని పట్టుకొనే ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు కర్మానుష్ఠానం చేసేటువంటి వాడు ఏంటంటే కర్మలు అనుష్ఠిస్తాడు. ఉపాసన యందు శ్రద్ధా సంస్కారం ఉండేటువంటి ఉపాసన చేస్తాడు. జ్ఞానమునందు యోగ్యత కలిగినటువంటి వాడు జ్ఞాన మార్గంలో వెళ్తాడు. అది అయితే వేదం చెప్పేటువంటి వాటిలో ఏంటంటే వేదము 2 విధాలైనటువంటి కర్మలను బోధిస్తుంది. ఏంటండి? అనుష్ఠేయమైనటువంటిది అంటే విహిత కర్మ, నిషిద్ధ కర్మ అని. వేదాన్ని అనుసరించి కనీసం కర్మకాండలో ఉండేవాడిని తక్కువగా మనం భావించకూడదు. ఎందుకు అంటే శాస్త్రవీతమైనటువంటి వేదవీతమైనటువంటి కర్మానుష్ఠానాన్ని చేస్తాడు తప్పవాడు ఇతరమైన నిషిద్ధ కర్మల్ని చేయడు. వేదము ఏది విహితమో ఏది నిషిద్ధమో కూడా తెలియజేస్తుంది. వేదం ఏం చేస్తుంది? ఏది విహితమో ఏది నిషిద్ధం అనేటువంటి దాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే ఏది చేయదగినటువంటిది, ఏది చేయదగనటువంటిది. మరి మానవుడికి జ్ఞానం కావాలి కదా. అజ్ఞాత జ్ఞాపకం శాస్త్రం. ఏంటంటే అజ్ఞాత జ్ఞాపకం శాస్త్రం, తెలియని విషయాల్ని తెలియజేసేటువంటిది. ప్రత్యక్షేన ఆనుమిత్యావ ఎస్తూపాయో నలభ్యతే అంటే ప్రత్యక్షేన అనుమిత్యావ అంటే ప్రత్యక్ష ప్రమాణం చేత, అంటే ఇంద్రియార్థ సన్నికర్ష చేత, నేత్రేంద్రియాదుల ద్వారా ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షముగా ఏదైతే తెలియబడదో, అనుమానాది ప్రమాణముల ద్వారా ఏదైతే తెలియబడదో, ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. ఇది వేదాన్ని లక్ష్యం చెప్పండి. ఏంటండి? ప్రత్యక్ష ప్రమాణము చేత. ప్రత్యక్ష ప్రమాణం అంటే బాగా అర్థం చేసుకోండి, వినటమే కాదు, బాగా అర్థం చేయండి. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి? మన ఒక కన్నే కాదు, ఇంద్రియములన్నిటి చేత, అంటే జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణములు అనేటువంటి ఉన్నాయి, అన్ని ప్రత్యక్షములేనండి. ఇప్పుడు స్పర్శ ప్రత్యక్షం, అర్థమైందా? జిహ్వేంద్రియానికి రుచి ప్రత్యక్షం. కాబట్టి ఈ పంచేంద్రియముల ద్వారా ఏదైతే తెలియబడుతున్నాయి విషయాలు, వాటిని ప్రత్యక్ష విషయములు అంటారు. దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. అట్లా ఇంద్రియముల చేత ప్రత్యక్షము కానటువంటిది. అర్థమైంది కదండి? ఇంకా తర్వాత కూడా తీసుకోవాలి. ఏది? మానసిక ప్రత్యక్షాన్ని కూడా తీసుకోవాలి. మనసు కూడా ఒక ఇంద్రియం కింద తీసుకోవాల్సి వస్తుంది. అట్లా అనుమిత్య, అనుమాన ప్రమాణం చేత. కొన్ని ఇంద్రియానికి గోచరములు కావు, కానీ అనుమాన ప్రమాణం చేత తెలియబడతాయి. ఎట్లా తెలుసు? అనుమాన ప్రమాణం చేత ఏది తెలియబడుతుందో? పర్వతో వన్నిమాన్ అన్నాడు. ఇప్పుడు తిరుమల కొండ, ఇప్పుడు వేసవులు ఎప్పుడైనా చూస్తే ఎక్కడో దగ్గర నిప్పు అంటుకుంటుంది పొరపాటున, ఏదో కారణం చేత. మనకి ఇక్కడికి పొగ అని కనిపిస్తుంటుంది, కొండ మీద పొగ వస్తున్నట్టు కనిపిస్తుంది. మనం ఏమంటాం? కొండ కాలిపోతుంది, అడవి తగలబడుతుంది అంటే ఏంటి? అగ్ని చేత మండుతుంది అని కదా. అగ్ని మండుతుందని కదా అక్కడ చెప్తాం, అగ్ని ఉందని కదా చెప్తున్నాం. తగలబట్టం అంటే కాలిపోవడం అంటే అర్థమేంటి? అగ్ని ఉంది అని కదా. అగ్నిని ఇప్పుడు చెప్పాము, అగ్ని మీకు కనిపించిందా? కనిపించలే. కానీ కనిపించినటువంటి అగ్నిని కనిపించేటువంటి పొగ ద్వారా ఊహించడమే అనుమాన ప్రమాణం అంటారు. ప్రత్యక్షముగా తెలియబడుతున్న ఒక దాని ద్వారా పరోక్షమైనటువంటి ఒక విషయాన్ని ఊహించడం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారో? అనుమాన ప్రమాణం అంటారు. వీటిని బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ అనుమాన ప్రమాణం అంటే, అనుమాన ప్రమాణం శబ్దం తెలిస్తే కాదు, అనుమాన ప్రమాణం అంటే ఇటువంటిది అని తెలియాలి, ఇటువంటిది అని తెలియాలి. ఇప్పుడు సాయంకాలం అయ్యింది, పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాడు, మొత్తం తడిచిపోయి వచ్చాడు, మొత్తం అంతా తడిచిపోయి వచ్చాడు. అర్థమైంది కదా?
ఏమిరా అక్కడ ఏమైనా వర్షం పడిందా అని అడుగుతాం మనం. ఏమడుగుతాం? అంటే వర్షాన్ని ఊహించామా లేదా? దేనివల్ల? స్కూల్కి పోయిన పిల్లవాడు సైకిల్ మీదో బస్సులోనో లేకపోతే ఏదో పద్ధతులు తడిచి వచ్చాడంటే దూరం నుండి, ఇప్పుడు వర్షాకాలం వర్షం పడుతుంది, అప్పుడప్పుడు పడుతుంది, ఇప్పుడు సాయంకాలం అయితే వర్షం పడే ఆస్కారం ఉంటుంది, మొత్తం గుడ్లన్నీ తడిచిపోయి వచ్చాడు అంటే ఏమి ఇక్కడేం వర్షం లేదు కానీ అక్కడేదో వర్షం పడినట్టుంది, అందుకే పిల్లవాడు పూర్తి తడిచిపోయాడు అంటే ఇప్పుడు వర్షాన్ని చూసామా మనం? చూడలేదు. వాడి తడిగుడ్డలు చూసి వర్షాన్ని ఏం చేసాం? ఊహించాం. ఈ ఊహను ఏమంటారు? అనుమానము అంటారు. అర్థమైందండి? ఊహించడం అన్న అనుమానం అన్న ఒకటే కదా. అదండి విషయం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇది అంటే ఏంటి? ప్రత్యక్షముగా ఒకటి తెలియబడితే తద్వారా పరోక్షమైనటువంటి తెలియబడినటువంటి దాన్ని ఒకటి తెలుసుకోవటం, దీన్ని ఏమంటారు? అనుమాన ప్రమాణం అంటారు. ఇప్పుడు ప్రత్యక్షం చేతి తెలియబడలేదు, అనుమానం చేతి కూడా తెలియబడలేదు అంటే అసలు ప్రత్యక్ష అనుమానములు ఏందో ఉపమానము అర్థాపత్తి అనుకూలత మొత్తం అన్నీ చేరిపోతాయి అనేది ఒక బలమైనటువంటి ఒక వాదం ఉంది. సరే, అందువలన ఈ విధంగా దేని చేత ప్రత్యక్షాది ప్రమాణము చేత ఏది తెలియబడదో అటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటిది వేదము అన్నారు. ప్రత్యక్షేన అనుమిత్యావా యస్తూపాయో నలభ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. అందువలన దానికి వేదము అని చెప్పారు. అర్థమైంది కదండి. దాన్ని శాస్త్రం అన్న వేదమన్న ఒకటే. అజ్ఞాత జ్ఞాపకం శాస్త్రం అని సింపుల్గా చెప్పారు. అంటే తెలియని దాన్ని తెలియజెప్పేటువంటిది వేదం. శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం ఎప్పుడు తెలిసిన విషయాన్ని చెప్పదు. అర్థమైంది కదండి. నువ్వు అన్నం తిను అని శాస్త్రం ఎక్కడైనా చెప్తుందా? అన్నం తిను అని శాస్త్రం చెప్తుంది. మౌనంగా ఉండి తిను అని చెప్తుంది శాస్త్రం. మాట్లాడకుండా తిను అని చెప్తుంది. శాకాహారము సాత్వికాహారమే తిను అని చెప్తుంది. నీకు ఆకలి అవుతుంది అన్నం తిను అని అది అవసరం లేదు. సృష్టిలో ప్రతి జీవి పుట్టగానే ఆకలికి అలమటిస్తుంది, నోటి దగ్గరికి ఏదో ఒకటి తెచ్చుకుంటుంది. కానీ ఎటువంటి అన్నం తినాలో, అన్నం తినే విధానం ఏమిటో అవన్నీ చెప్తుంది. ఎందువల్ల అది అందరికీ తెలియదు. అది అజ్ఞాత జ్ఞాపకం శాస్త్రం అంటే. అర్థమైంది కదా. అందువల్ల మన నిత్య జీవన కర్మల్లో కూడా మనం అన్నీ చేసేవని మనకి తెలియదు. ఏదో చేసుకొని పోతుంటాం. అంటే పశువులు పక్షులు అట్లే చేస్తుంటే మనం అట్లే చేస్తాం, ఇంకా వాటికంటే ఘోరంగా చేస్తాం అనుకోండి. అట్లా ఉంటుంది. అందుకు శాస్త్రం, మానవుడికి శాస్త్రము. అందువల్ల చర్మచక్షువుగా మానవుడు బ్రతకకూడదు. ఎట్లా బ్రతకాలి? శాస్త్రచక్షువుగా బ్రతకాలి. అంటే శాస్త్రం ఏం చెప్తుందని చూసుకొని ముందుకు నడవాలి. అది అందువలన అది వేదం. ఆ వేదము కర్మకాండలో కర్మానుష్ఠానాన్ని బోధిస్తుంది, ఉపాసనను బోధిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. 3 విషయాల్ని చెప్తుంది. కర్మల్లో విహిత కర్మ ఏదో నిషిద్ధ కర్మ ఏదో చెప్తుంది అనమాట. అర్థమైంది కదండి. కర్మల్లో ఏం చేస్తుంది? విహిత కర్మ ఏమిటి, నిషిద్ధ కర్మ ఏమిటి. అదేవిధంగా కర్మలు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఉపాసనలు అనేటువంటి కదా. ఆ నిత్య కర్మలు ఏమిటి, నైమిత్తిక కర్మలు ఏమిటి, ప్రాయశ్చిత్త కర్మలు ఏమిటి, అవి ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా వేదం వివరిస్తుంది. వీటినన్నింటినీ చెబుతుంది. అందువల్ల నిత్య కర్మలు చెయ్యాలి. మానవుడై పుట్టిన తర్వాత నిత్య కర్మను తప్పనిసరిగా చెయ్యాలి. నిత్య కర్మలు ఏంటండి? సంధ్యావందనము, అగ్నిహోత్రము, అర్థమైందండి, దర్శపూర్ణాది హోమములు, ఇవన్నీ కూడా నిత్య కర్మల కింద వస్తాయి. అహరహ సంధ్యాముపాసీత దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత, ఇట్లా రకరకాలుగా మనకి వేదం చెప్తుంది. అవి నిత్య కర్మల కింద కొన్ని చెప్పబడినాయి అన్నమాట. ఆ విధంగా చేయటం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ నిత్య కర్మలు. సంధ్యావందనం. నైమిత్తిక కర్మలు కొన్ని ఉంటాయి. ఉంటాయే ఉండవా? ఒక నిమిత్తాన్ని పురస్కరించి వచ్చేటువంటి, ఇప్పుడు చౌలము, ఉపనయనము మొదలైనటువంటి నైమిత్తిక కర్మలు. రోజు ఉపనయనం చేసుకుంటాడా? లేదు. ఒక సర్టన్ వయసు వచ్చేటప్పుడు ఆ ఉపనయన కర్మ అనేటువంటిది, వివాహము, ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మల కింద వస్తాయి. ఒక నిమిత్తాన్ని అంటే ఇప్పుడు ఏంటి, గ్రహణం, సూర్యగ్రహణము, చంద్రగ్రహణం వచ్చింది, తత్సంబంధమైనటువంటి కర్మానుష్ఠానములు ఏవైతే ఉంటాయి, సాధనలు ఏవైతే ఉంటాయి, అవి నైమిత్తిక కర్మలు. ఈ విధంగా నైమిత్తిక కర్మలు. ప్రాయశ్చిత్త కర్మలు అంటే తెలియక మనం పొరపాటున అజ్ఞానవశాత్తు ఏదైనా తప్పు చేస్తే దానికి సంబంధించినటువంటి విషయంలో ఆ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి చేసేటువంటి కర్మను ప్రాయశ్చిత్త కర్మ అంటారు.
ఇప్పుడు దురుసుగా ఎవరినైనా 4 మాటలు మాట్లాడినాం, సాధకులు మనం, అనవసరం నోరు పారేసుకున్నాను, ఈ నోరుని కట్టి పెట్టాలనుకుని మౌనం కూర్చున్నాడు. ఆ రోజు మౌనం దానికి ప్రాయశ్చిత్తం. లేదు 1 గంట కూర్చొని మంత్రజపం చేశాడు, అది ప్రాయశ్చిత్తం. అర్థమైంది కదండి? అట్లా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అనమాట. లేదంటే చెల్లుని చంప మీద దెబ్బ కొట్టుకోవడం, వాళ్ళు 2వ రోజు కొట్టుకోకుండా ఉండాలి కదా. అది ఎట్టెట్ట కొట్టుకోవడం కాదు, ఎట్టెట్ట అనుకుంటే ఎన్నిసార్లు అనుకుని అది మాట్లాడుతున్నాం. చంప కొడితే ఈ చంపకు నొప్పి తెలియాలి, మనమే కొట్టుకోవాలన్నమాట. వివేకానంద స్వామి కామవికారం వస్తే వేయించుతున్న పెన్నం మీద వెళ్ళి కూర్చున్నాడట. చూసారా? అంటే వికారం రావటం అనేది శరీర ధర్మం, కానీ మనోధర్మం బుద్ధి నిశ్చయం ఉంది కదా, అది వైరాగ్యం. వైరాగ్యం ఆ పని చేయిస్తుంది. వైరాగ్యం లేని వాడు ఆ పని చేయమని చేస్తాడా? చేయలేడు, ఆ సాహసం చేయలేడు. అది విషయం అనమాట. అందువలన ఏంటంటే ఆ విధంగా ప్రాయశ్చిత్తం అనేటువంటిది తెలియక జరిగేటువంటిది. అంటే స్వభావం అంటారు. స్వభావం ఏంటి? ఏదో రాగద్వేషాలు గురై టక్కని అనుకోకుండా జరుగుతాయి. కొంత సాధనలో తంటాలు పడాలి. అయితే తంటా ఎప్పుడు పడుతున్నామో, సాధన ఎప్పుడు చేస్తున్నామంటే అది తెలుసుకున్నప్పుడు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడే మనం సాధకులు అవుతాం. వాడు ఒకటంటే నేను 2 అన్నాను, ఏమంటే ఏమైపోయిందిలే, లేకపోతే అదేమిటి ఇదేమిటి, అది తప్పును కూడా ఒప్పుగా సర్దిద్దుకొని పోవడం అనేటువంటిది కరెక్ట్ కాదన్నమాట. అవి ప్రాయశ్చిత్త కర్మలు అట్లా ఉంటాయి. అర్థమైందండి? నిషిద్ధ కర్మలు ఉన్నాయి. నిషిద్ధ కర్మలు అంటే వేదము చేత ఇవి చేయదగనటువంటివి అని చెప్పేటువంటివి నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మలు మా హింసాత్ సర్వభూతాన్ని, సృష్టిలో ఏ ప్రాణిని హింసించొద్దు, నా కలంజనం భక్షయేత్, మాంసాహారం తినొద్దు, నా సురాం పిబేత్, మద్యపానం చేయొద్దు, యాన్యనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని. గురువుల దగ్గర ఏ ఆదర్శాలు ఉంటాయో ఆ ఆదర్శాలను అనువర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప, ఒకవేళ మా దగ్గర ఏదైనా పొరపాటు కనిపిస్తే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నారు. గురువులే చెప్తున్నారు. వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు 90% వాళ్ళలో గుణాలు ఉంటాయండి, 10% ఉండవండి. పర్సంటేజ్ కదా. ఏంటి 99 మార్కులు వచ్చాయంటే సంతోషించాలా, లేకపోతే 1 మార్కు రాలేదని మనం తిట్టుకుంటూ కూర్చోవాలా? ఇప్పుడు 90% గుణాలు ఉండేటువంటి వాడి దగ్గర ఒక 20% 30% ఉండేవాడు నేర్చుకోవాలా, లేకపోతే వాళ్ళలో ఉండే 10ని పట్టుకొనే ఊగులాడుతూ వీళ్ళు కూర్చోవాలా? వీడు ఆ 10ని పట్టుకొని ఊగులాడుతాడు అనుకోండి, ఈ 20% కూడా పోతాయి వాడికి. ఈ 20% కూడా పోతాయి. అందువలన గురువులు అంటే సర్వజ్ఞులైతేనే గురువులు అని చెప్పడం. సర్వజ్ఞులు అందరూ కాగలుగుతారు, లేకపోతారు. వారి స్థాయి ఉంటుంది. గురువు కూడా ఒక టీచర్ ఉంటాడు అనుకోండి, ఆ టీచర్కి కూడా 100కి 60, 70, 80 వచ్చి ఉండొచ్చు. వాడు టీచర్ పోస్ట్ వస్తుంది. నువ్వు 100 తెచ్చుకునేవాడు నాకేం టీచర్ వెంట అవుతుందా? వీడికి పాఠం దొరుకుతుందా? అందువల్ల 100కి 100 తెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు, 100కి 90 తెచ్చుకునే వాళ్ళు గురువే, 100కి 60 తెచ్చుకునే వాళ్ళు గురువులే. 100కి 35 తెచ్చుకున్న వాడిని గురువుగా కూర్చొని పెట్టాడు అనుకో, ఈ శిష్యుడు ఫెయిల్యూర్ అవుతాడు. ఇప్పుడు ఉండే పరిస్థితి అదే సమాజంలో. అర్థమైంది కదండి? అట్లా ఉంటుంది. అందువలన ఏంటంటే గురువులే వారు చెప్తున్నారు, యాన్ని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని. మాలో చేయదగినటువంటివి, ఆచరించదగినటువంటి ఎటువంటి కర్మలైతే నీకు కనిపిస్తున్నాయో నాయన, వాటినన్నింటినీ చక్కగా ఆచరించి నువ్వు ఉద్ధరింపబడు అని చెప్తారు. అది గురువుల యొక్క గొప్పతనం. వాళ్ళ లోటు ఉందనేటువంటిదే విషయం కాదు. లేకపోయినా వారు ప్రమాదో ధీమతామపి. ఏమో వాడి దృష్టిలో నేను తప్పుడు వాడిగా కనిపించవచ్చు, నేను తప్పుడు వాడిని కాదని నాకు నేను అనుకుంటూ కాదు కదా. శిష్యుడు కూడా అట్లా అనుకోవాలి. ఆయన అనుకోలేదు అనుకో, ఓహో నీకు అది తప్పుగా, అది వదిలే, నాలో గుణంగా ఉండేది నువ్వు నేర్చుకోవాలి గురువు చెప్తున్నట్టు అర్థం. ఎంత ఉదాత్తమైనటువంటి ఆశయం అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదండి? అందువలన ఏంటంటే నిషిద్ధ కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయకూడనవన్నీ వేదాలు మనకి వివరిస్తూ ఉంటాయి. అటువంటి విషయాలను కూడా మనం చక్కగా తెలుసుకొని చేయవలసినటువంటి అవసరమైనటువంటిది ఉంటుంది. ఇది కర్మ. తర్వాత ఏంటండి? ఉపాసన. ఉపాసనా మార్గాన్ని కూడా మనకి ఉపనిషత్తులో చెప్తూ ఉన్నాయి. అర్థమైంది కదండి? ఈశావాస్యం దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి అనేక ఉపనిషత్తుల్లో మనకు ఉపాసనలో చాలా రకాలుగా తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా మరి ఛాందోగ్యోపనిషత్తు అయితే ఇందులో ప్రత్యేకంగా ఉపాసనలు చాలా విశిష్టంగా వర్ణింపబడినాయి. ఆ విధంగా ఉంటుంది ఉపాసన అనేటువంటిది ఏదైతే ఉంది, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నిష్కామ కర్మయోగం ద్వారా
కర్మానుష్ఠానం ద్వారా అంటే సత్కర్మానుష్ఠానం ద్వారా పుణ్యం వస్తుంది, తద్వారా స్వర్గాది లోక ప్రాప్తి కలుగుతుంది. అర్థమైంది కదండి. అదేవిధంగా నిష్కామ కర్మానుష్ఠానం చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, ఉపాసన చేస్తే చిత్తైకాగ్రత వస్తుంది. ఉపాసన చేస్తే చిత్తైకాగ్రత వస్తుంది. ఈ రెండు కూడా మనసుకేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. నిష్కామ కర్మయోగం చేస్తే ఏమవుతుంది? మనస్సే శుద్ధమవుతుంది. ఉపాసన చేస్తే ఏమవుతుంది? మనస్సే నిశ్చలమవుతుంది. రెండు మనసుకే. అర్థమైందండి. ఈ రెండు ద్వారా మనస్సుని మనం పవిత్రం చేసుకుంటున్నాం, మనస్సుని ఒక స్థాయికి తీసుకువెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అందువలన కర్మ ఉపాసనలు రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కలుస్తాయి. దీన్నే కర్మోపాసన సముచ్చయము అంటారు. కర్మోపాసన సముచ్చయం అనేటువంటిది కుదురుతుంది తప్ప జ్ఞానకర్మల సముచ్చయం అనేటువంటిది కుదరదు అనేటువంటిది ఒక పెద్ద వాదమే. కర్మ సముచ్చయం అంటే కర్మ ఉపాసన యొక్క సముచ్చయం అనేటువంటి. ఎందువలన కర్మ ఉపాసన రెండు కలిసే ఉంటాయి. ఎప్పుడు ఉపాసన చెయ్యాలన్నా కర్మను విడిచిపెట్టి ఉండదు. ఎందువలన రెండు బాహ్యేంద్రియములకు అంతరింద్రియమైనటువంటి మనస్సుకు రెండిటికి సంబంధపడే ఉంటుంది. ఈ రెండిటికి సంబంధపడకుండా కర్మ అయితే కేవలము మనస్సును పెట్టకుండా కర్మ చేయగలుగుతారు ఎవరైనా? లేదు. అర్థమైంది కదండి. చేయడానికి లేదు. ధ్యానం నామ మానసీ క్రియ. ధ్యానానికి డెఫినేషన్ ఏం చెప్పింది శాస్త్రము? ధ్యానం నామ మానసీ క్రియ. ఇది బాహ్యేంద్రియ కర్మ అయితే ఇది అంతరింద్రియ కర్మే. కాబట్టి ధ్యానము కూడా ఒక కర్మే. అర్థమైంది కదండి. అది ఉపాసన. ధ్యానం అంటే ఏమిటి? ఉపాసన. ఉపాసనలోనే అహంగ్రహ ఉపాసన మొదలైనటువంటి రకరకాల ఉపాసనలు ఉన్నాయి కదా. ఇవన్నీ దేని ద్వారా చేయాలి? మనస్సు ద్వారానే చేయాలి. మనస్సులో భావన ద్వారానే ఉపాసన అంతా జరుగుతూ ఉంటుంది. దానికి బాహ్యేంద్రియముల యొక్క అంటే కరచరణాది అవయవముల యొక్క వాక్కు యొక్క వీటి యొక్క ఉపయోగం ఉండొచ్చు, లేకపోవచ్చు అక్కడ ఉపాసనలో. కానీ మానసిక క్రియ అయితే తప్పనిసరిగా ఉంటుంది కదా. అందువలన క్రియా సంపాద్యత్వం అనేటువంటిది రెండింటిలోనే ఉంటుంది. కాబట్టి కర్మ ఉపాసనలకు సముచ్చయ ఉంది. ఇది ఈశావాస్యోపనిషత్తు కూడా చాలా బాగా వర్ణించింది. అంటే ఈ రెండు కర్మ ఉపాసన రెండు కలిసి చేయబడేటువంటి కర్మ వలన సద్గతి బాగా కలుగుతుంది, ఉన్నతి బాగా ఉంటుంది అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. అర్థమైంది కదండి. ఆ విధంగా ఉంటుంది. అయితే జ్ఞానకర్మ సముచ్చయం కుదరదు. ఎందువలన? జ్ఞానమునకు కర్మకు సముచ్చయం అంటే కలుపుకోవడం, అది ఉండదు. ఎందుకు ఉండదు అంటే కర్మ ఇంద్రియములకు సంబంధించినటువంటి, జ్ఞానము దేనికి సంబంధించి? బుద్ధికి సంబంధించి, కేవలం బుద్ధికి సంబంధించినటువంటి. బుద్ధికి సంబంధించిందంటే మళ్ళీ అక్కడే బుద్ధిలో క్రియ ఎప్పుడు ఉండదండి. క్రియ అంతా మానసిక స్థాయి వరకే క్రియ ఉంటుంది. బుద్ధి ఏమిటి? బుద్ధి అంటే నిశ్చయం, ఫిక్సేషన్, ఓన్లీ ఫిక్సేషన్ అక్కడ అంతే. ఏంటి ఫిక్సేషను? ఇప్పుడు చూడండి, ఇది కుర్చీ, ఇది కుర్చీ. ఇది కుర్చీ అనే జ్ఞానమునకు ఇంకేమైనా వికారం ఉంటుందా? ఒకసారి తెలుసుకున్న తర్వాత మరలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అది చెదురుతుందా? వికారాన్ని పొందుతుందా? ఒకప్పుడు ఇది కుర్చీ, రేపు వచ్చి ఇది టేబుల్ అనడానికి ఏమైనా వీలు పడుతుందా? లేదు. అందువలన జ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉందో, అర్థమైంది కదండి, అది వస్తుతంత్రము అంటారు. దాన్ని ఏమంటారండి? వస్తుతంత్రం. చిత్తవృత్తి కాదు, వృత్తిరహితమైనటువంటి స్థితే. వృత్తి అనంతరం కలిగేది జ్ఞానం తప్ప వృత్తి రూపంలో జ్ఞానం ఉండదు. వృత్తి రూపంలో జ్ఞానం ఉండదు. అఖండాకారాకారితమైనటువంటి అహం బ్రహ్మాస్మి అఖండాకారితమైనటువంటి చిత్తవృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తి కూడా అజ్ఞాన దశ. వృత్తి రహితమైనటువంటి స్థితి, ఆ వృత్తి ఎప్పుడైతే అది కూడా అజ్ఞానం విలీనమైపోతుందో, జ్ఞానము చేత భస్మీపట్లం అయిపోతుందో ఆ కేవల స్థితిని జ్ఞానము అంటారు. అందువల్ల ఆ జ్ఞానములో కర్మ ఇముడుతుందా? ఇక జ్ఞానములో ఆ స్థాయిలో కర్మ ఎక్కడ ఉంటుంది? ఇక కర్మ లేదు. జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే.
నేను ప్రశ్న ఇస్తే ఇప్పుడు డైవర్ట్ అయిపోయాము. అందుకు ఇప్పుడు ఏం చెప్పాము, బుద్ధి జ్ఞానం అన్నాను కదా. బుద్ధిని ఉండండి డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు ఏ ప్రశ్నలు వేయకూడదు, ఏం మాట్లాడకూడదు, వింటూ వెళ్ళాలి మీరు. మీరు ఒకవేళ అడిగితే ఏదైనా చెప్పండి, అర్థమైంది కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదో డెఫినేషన్ చెప్పాము, సముచ్చయం సరే, జ్ఞానకర్మ సముచ్చయం కుదరదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సరే, అది బుద్ధి ఏమిటి, నిశ్చయం. ఇక్కడ ఏం చెప్పాం, వస్తుతంత్రము అది పురుషతంత్రము అని చెప్పబడుతుంది. అర్థమైంది కదండి. కర్మ పురుషతంత్రం, జ్ఞానము వస్తుతంత్రం. అర్థమైంది కదండి. స్వసంవేద్యము అంటారు, అది పరసంవేద్యం కాదు, స్వసంవేద్యం. తనకు తానుగా ప్రకాశించేది, తనకు తానుగా తెలియబడేటువంటి, దానికి ఇంకొక దాని యొక్క సహాయం అవసరం లేదు. దానిలో మార్పులు చేర్పులు వికారాలు అనేటువంటివి ఉండవు, అది నిర్వికారమైన స్వరూపం. అందువల్ల అది వస్తుతంత్రం. జ్ఞానం ఎప్పుడు వస్తుతంత్రం. అదే పురుషతంత్రం అయితే కర్మ పురుషతంత్రం. అందువల్ల కర్తుం అకర్తుం అన్యథావా కర్తుం శక్యతే కర్మ. కర్మ ఎట్లా ఉంటుంది, కర్తుం అకర్తుం అన్యథావా కర్తుం శక్యతే. కర్మ ఉందనుకోండి, నేను చేయను అనొచ్చు, నీ ఇష్టం. నేను చేస్తాను, నేను చేస్తాను, మంచిది చేస్తాను. నేను ఇది ఎట్లా చేయను, దాన్ని ఎట్లా చేస్తానంటాడు, అది నీ ఇష్టం. అది పురుషతంత్రం. అందువల్ల నేను ఊరు వెళ్ళను ఏమన్నాడు, నేను ఆ ఊరు వెళ్ళను. ఇప్పుడు ఏమన్నాడు, అకర్తం చేయడు, కర్తం నేను ఆ ఊరు వెళ్ళను, ఇంకొక ఊరు వెళ్తాను, అన్యథా కర్తం. వాడి ఇష్టం, అది వాడి కాలు వాడి కర్మ వాడి ఇష్టం. అందువల్ల కర్తం అకర్తం అన్యథా కర్తం వా శక్యతే కర్మ. జ్ఞానం ఏంటి, అది వస్తుతంత్రం. ఇది కుర్చీ అని జ్ఞానం కలిగిన తర్వాత నేను టేబుల్ లాగా అనుకుంటాను, నా ఇష్టము అంటే అది అట్లా అనుకోవడానికి అవుతుందా? నువ్వు అనుకోలేవు అసలు. అనుకోవడానికి నీ ఇష్టం కాదు, అది వస్తుతంత్రం. జ్ఞానం ఎప్పుడు వస్తుతంత్రం, దానిలో ఇక మార్పులు లేవు. అది జ్ఞానం. అర్థమైంది కదండి. జ్ఞానం అట్లా ఉంటుంది. ఎందుకు చెప్పాము, ఇది కర్మోపాసన యొక్క సముచ్చయం అనేటువంటిది కుదురుతుంది తప్ప జ్ఞానకర్మ సముచ్చయం అనేటువంటి కుదరదు. అది సాధారణంగా చెప్పేటువంటి మాట. దీనిలో ఒక విశేషం ఉంది, దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏకవ్యక్తినిష్టమై ఏకకాలమునందు జ్ఞానకర్మల సముచ్చయము కుదరదు. ఏకవ్యక్తినిష్టమై భిన్న కాలముల యందు జ్ఞానకర్మ సముచ్చయం కుదురుతుంది. అర్థమైంది కదండి. జ్ఞానకర్మ సముచ్చయం కుదరదు అంటే ఎట్లా కుదరదంటే, ఏకకాలీనమై ఏకవ్యక్తినిష్టమై జ్ఞానకర్మ సముచ్చయము ఉండదు. అంటే ఒకే కాలములో ఒకే వ్యక్తి యందు జ్ఞానము కర్మ రెండు ఇమడవు. ఒక కూరలో రెండు కత్తులు ఇవ్వడినట్లుగా. ఎందువల్ల, జ్ఞానం ఉంటే కర్మ ఉండదు, కర్మ ఉంటే జ్ఞానం ఉండదు ఒక కాలంలో. కానీ భిన్న కాలాల్లో ఒక వ్యక్తిలోనే రెండు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందువల్ల, సాధకుడు నిష్కామ కర్మయోగిగా ఉండేటప్పుడు, ఉపాసన చేస్తుండేటప్పుడు వాళ్ళు కర్మ ఉన్నది, ఉపాసన ఉన్నది. అది భిన్న కాలం, అది ఇప్పుడు పూర్వకాలం. ఇప్పుడు ఉత్తరకాలంలో తాను పరిపక్వతను పొంది బ్రహ్మాత్మైక్య బుద్ధి నిశ్చయం కలిగింది. ఇప్పుడు కర్మ ఉపాసన లేకపోవచ్చు, ఉండవు. లేకపోవచ్చు కాదు, వికల్పంలో ఉండవు అని అర్థం అన్నమాట. అందువల్ల రెండూ ఒక చోట ఉండవు, రెండూ ఒక చోట ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ ఏంటి అంటే, సకామ కర్మనే తీసుకోవాలండి. ఇక్కడ సకామ కర్మనే తీసుకోవాలి. ఉపాసనలైనా ఫలితాన్ని ఆశించినటువంటి ఉపాసనలు మొదలైనటువంటివే తీసుకోవాలి. ఇవన్నీ ఫలాపేక్ష బుద్ధి అక్కడ ఉండదు కదా. ఇక తనకు ఒకటి కావాలి ఒకటి వద్దనేటువంటిది ఉండనే ఉండదు. ఎదురుచ్చ ఎల్లబ్ధా చాపరం లాభం అన్నితే నాధికం తత ఎస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏ లాభాన్ని పొందిన తర్వాత ఇంక వాడు ఇంకేం కావాలనుకుంటాడు చెప్పండి? ఇంకేమైనా కావాలనుకోవాల్సింది వాడికి ఉండనే ఉండదు. కాబట్టి అటువంటిది జ్ఞానస్థితి. కాబట్టి ఆ స్థితిలో కర్మోపాసనలు అనేటువంటివి అక్కడ ఉండవు. ఇది సముచ్చయం అనేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కర్మోపాసన యొక్క సముచ్చయం కుదురుతుంది తప్ప జ్ఞానోపాసన యొక్క సముచ్చయం అనేటువంటిది కుదరదు అనేటువంటి విషయాన్ని తెలియచేయటం జరిగింది.
ఇప్పుడు కర్మ కంటే శ్రేష్టమైనటువంటిది ఉపాసన. కర్మ కంటే శ్రేష్టమైనటువంటిది ఉపాసన. ఎందువలన కర్మ ఎట్లా ఉంటుందంటే బాహ్య కరచరణాది ఇంద్రియములకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎక్కువగా ఉండేటువంటిది కర్మ. ఉపాసన ఎట్లా ఉంటుందంటే బాహ్యేంద్రియ వ్యాపారం తక్కువ ఉండి అంతరింద్రియ వ్యాపారం ప్రధానముగా కలిగినటువంటిది ఉపాసన. బాగా అర్థం చేసుకోండి. ఏంటండి, కర్మ ఎట్లా ఉంటుంది? బాహ్యేంద్రియ వ్యాపారం అంటే ఏంటి? దుకాణం పెట్టుకోవడం అని అర్థం కాదు, క్రియలు. బాహ్యేంద్రియ క్రియలు ఎక్కువగా ప్రధానముగా కలిగినటువంటిది కర్మ. ఇప్పుడు బాహ్యేంద్రియ క్రియల్ని ఆపి అంతరింద్రియమైనటువంటి మనస్సు ద్వారా చేసేటువంటి మానసిక క్రియ అన్నాం కదా, దాన్ని ప్రధానంగా చేసేటువంటిది ఉపాసన. ఇప్పుడు ఒక స్థాయి పెరిగిందా లేదా? ఉపాసన అనేటువంటి దాంట్లో ఒక స్థాయి పెరుగుతుందన్నమాట. అంటే కర్మ కంటే, నిష్కామ కర్మయోగము కంటే శ్రేష్టమైనటువంటిది ఉపాసన. అందువలన ఉపాసన అనేటువంటి సూక్ష్మమైనటువంటిది కాబట్టి అది జిజ్ఞాసులకి విశదం కావాలి అంటే దాన్ని ఉపనిషత్తు ద్వారానే బోధించాలి అనేటువంటి దృష్టితో ఇందులో ఉపాసన అనేటువంటి ఉపనిషత్ అంతర్గతంగా చెప్పబడినాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్ల సూక్ష్మమైనటువంటి విషయాలు ఇప్పుడు శాస్త్రం చెప్పాలి. అందులో ఉపాసన అనేటువంటిది కర్మ కంటే ఉత్కృష్టమైనటువంటిది. అది అంతఃకరణం యొక్క శుద్ధికి ఏకాగ్రతకు కారణమై పరంపరయ బ్రహ్మాత్మైక్య విజ్ఞానమునకు కారణం దోహదపడేటువంటిది కాబట్టి ఉపాసన. అందువల్ల ఉపాసనలు కూడా మనకి ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడినాయి అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉపనిషత్తులో అనేకమైనటువంటి మనకి ఉపాసన చెప్పండి. ఈ అధ్యాయంలో తీసుకుంటే మొదటిది ఉద్గీతోపాసన అనేటువంటి చెప్పబడింది. ఉపకోసల విద్య, శాండిల్య విద్య, దహర విద్య, సంసర్గ విద్య, మధు విద్య, పంచాగ్ని విద్య మొదలైనటువంటివన్నీ కూడా ఈ 5 అధ్యాయాల్లో ముందు నుండి అన్ని రకరకాలుగా వివరించడం అనేటువంటి జరిగిందనమాట. అర్థమైంది కదండి. అవన్నీ ఆ విధంగా ఈ ఉపాసనలన్నీ కూడా చెప్పి దాని ద్వారా ఏమో జరుగుతుంది. ఉపాసన ద్వారా జరిగేది ఏమిటి అంటే చిత్తశుద్ధి, అదేవిధంగా చిత్త ఏకాగ్రత రెండు కలుగుతాయి. నిష్కామ కర్మయోగం ద్వారానే చిత్తశుద్ధి కలుగుతుంది. ఉపాసన ద్వారా రెండూ సిద్ధిస్తాయని అర్థం. ఎందుకంటే దాని ద్వారా సిద్ధించే తర్వాత దాంట్లో 2 వస్తాయి. మూడో దానికి వెళ్ళేటప్పుడు 3 ఉంటాయని అర్థం. 3 ఉంటాయి. జ్ఞాని అంటే నీళ్ళు కొని కూర్చోవడం అని అర్థం కాదండి. జ్ఞాని పరమ భక్తుడుగా ఉంటాడు. జ్ఞాని ఒక నిష్కామ కర్మయోగిగా ఉంటాడు. నిష్కామ కర్మయోగి కానటువంటి వాడు జ్ఞాని ఎట్లవుతాడు? ప్రపంచ ఫలాల యందు ఆశకు అన్నటువంటి వాడు, వాటిని త్యజించినటువంటి వాడు జ్ఞాని ఎట్లవుతాడు? అది విరుద్ధం కదా. ఒకదానికి నాకు బ్రహ్మాత్మైక్య జ్ఞానం కలిగింది అని చెప్పడం, ప్రపంచ ఆరాటము, ప్రపంచం యొక్క అభిలాషలు, ఆశలు ఇవి అని పడి ఉంటే దీనికి దానికి విరుద్ధం కదా. ఈ జ్ఞానకర్మలు ఒక చోట కూర్చుంటాయా? కూర్చోవని కదా చెప్పేది. అందువలన జ్ఞానం ఎప్పుడూ నివృత్తిని కోరుతూ ఉంటుంది, అజ్ఞానం ఎప్పుడు ప్రవృత్తిని కోరుతూ ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు నివృత్తిని కోరుతూ ఉంటుంది. ఎట్లా నివృత్తిని కోరుతుంది? ఎట్లా అజ్ఞానం ఎప్పుడు ప్రవృత్తిని కోరుతూ ఉంటుంది. జ్ఞాని ప్రవృత్తిలో ఉంటే అది ఎట్లా ఉంటుంది? జ్ఞాని ప్రవృత్తిలో ఉంటే అది ఫలాపేక్ష రహితంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. మరలా ప్రవృత్తిలో ఉండే వాళ్ళందరూ అజ్ఞానులు అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పెద్ద అజ్ఞాని అని చెప్పాలి. ఆయనకి ఎందుకు ఈ యుద్ధాలు, ఈ బోధలు, ఈ తంటాలు, ఈ నాటకాలన్నీ ఎందుకు చేయవలసి వచ్చింది మరి కృష్ణ పరమాత్మ? మరి ఆయన జగద్గురు ఎట్లా అవుతాడు? నవే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించను నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మని అన్నారు. ఇప్పుడు ప్రజల్లో ఇది అంతరించిపోయింది. ప్రతి ఒక్కడికి స్వార్థమే. తాను సుఖంగా ఉంటే చాలు, ఏ బరువు మనం మొయ్యకూడదు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఆశ్రమాలు అంటే ఎవరు నిర్వహించడానికి బాధ్యత పడటం లేదు. గృహస్థులు కూడా ఏమనుకుంటారంటే అన్నీ వదిలొచ్చి మళ్ళీ ఇక్కడ సంసారం పట్టుకుంటాం అనుకుంటారు. ఇక్కడ ఏదైనా బాధ్యత పట్టుకుంటే ఏమనుకుంటారో దీనికి దానికి ఉండే తారతమ్యం తెలియకే ఇట్లా అనుకుంటారు. నువ్వు అన్నీ వదిలొచ్చావు. ఎక్కడ వదిలొచ్చావు?
నాది నేను అని నీ పరివారము, నీ పిల్లలు, పాపలు, మనమలు, మనమరాలు, వాళ్ళకై మొత్తం జవసత్వాలన్నీ పోగొట్టుకొని వచ్చాను. ఉదార చరితానంతో వసుదైవ కుటుంబం అనుకోండి, ఈ ప్రపంచం అంతా నాది, నా వాళ్ళు అనుకోని ఈ విశాల భావంతో ఎవరికైనా ఇంత కష్టం చేయగలిగావా, ఇంత త్యాగం చేయగలిగావా, ఇంత శ్రమను ఓడ్చగలిగావా, ఇంత చెమట ఓడ్చగలిగావా? దీనికి దానికి ఎంత తేడా ఉంది? అస్థి మసిక అంటారు, తేడా ఉంది. అక్కడ చేసేది సకామ కర్మ, ఇక్కడ చేసేది నిష్కామ కర్మ. ఈ రెండింటికి అంతరం తెలియాలి కదా. నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తున్నదంతా నాకు నా వాళ్ళకి అనుకుంటూనే చేసుకుంటున్నావు. ఇక్కడికి వచ్చి చేస్తావు అనుకో, ఇది ఎవరికి అవుతుంది? ఇది నీకు కాదు, నీకు కాదు, సమాజానికి, సర్వేశ్వరుడు. అక్కడ చేసింది ఎవరికి? సంసారానికి చేసావు. సంసారాన్ని వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ఏదైనా చేస్తే సమాజానికి, సర్వేశ్వరునికి చేస్తున్నాననే ఆ నిశ్చయ బుద్ధి, ఆ భావం నీలో కూర్చుంటే, ఆ కర్మ చేస్తే నీకు ఎంత ఆనందంగా ఉంటుందో అర్థమవుతుంది. ఆ భావం లేకపోతే ఏమనిపిస్తుంది? అక్కడ అదే కర్మ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే కర్మ చేయాలి. కర్మ ఒకటే, తాళం ఒకటేనా కాదా? వీటానికి తీయటానికి 2 తాళాలు ఉంటాయి ఎవరి దగ్గర? ఏమంటే 2 తాళాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ లేవా మీ ఊర్లో? కానీ వేయటానికైనా తీయటానికైనా తాళం ఒకటే. ఇటు తిప్పితే తాళం పడుతుంది, లాక్ అవుతుంది, బంధం. ఇటు తిప్పితే మోక్షం. మనస్సుని విశాలంగా తిప్పితే మోక్షం, విషయాల వైపుకి, తనవారి వైపుకి, స్వార్థం వైపుకి తిప్పితే బంధం. అంతే. అదే కర్మ నిన్ను బంధిస్తుంది, అదే కర్మ నిన్ను మోక్షానికి తీసుకువెళ్తుంది. నాది నేనని కూర్చుంటే బంధానికి కారణమవుతుంది. సమాజానికి, సర్వేశ్వరునికి అనుకుంటే అది మోక్షానికి హేతు అవుతుంది. అదే కర్మ. అది అక్కడ వదిలిపెట్టిన కర్మ ఒక రకమైంది. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడేంటి? నాది నేననే కర్మను వదిలిపెట్టి, అంటే సకామ కర్మను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నిష్కామ కర్మలో పరిపక్వతను పొందాలి, అంతఃకరణ శుద్ధిని పొందాలి. అప్పుడే రాగద్వేషాలన్నీ పోతాయి. రాగద్వేషాలన్నీ కూడా పోతాయి. లేకపోతే పోవడానికి ఆస్కారం అనేటువంటిది రాదు, పోవవి. అర్థమైంది కదండి? ఇవన్నీ కూడా ఈ స్థాయిలో అర్థం కావు. ఎంత చెప్పినా అన్నీ దొలిపరించుకొని మళ్ళీ మన మైండ్ సెటప్పే మనం పెట్టుకొని కూర్చుంటాం. అన్నీ పోయి చివరికి ఏమవుతుంది? మళ్ళీ అవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన మైండ్ సెటప్పే మనకు ఉంటుంది. అక్కడిది ఇక్కడ చేస్తాను లేదు, అక్కడైనా అక్కడ ఏదో శ్రమ అనుకొని ఇక్కడికి వచ్చి హాయిగా కూర్చుంటే వాళ్ళు ఇక్కడ శ్రమ చేయాలి. అర్థమైంది కదండి? అక్కడ శ్రమ చేసి మనస్సుని పాడు చేసుకున్నాం. ఇక్కడ శ్రమ చేస్తే మనస్సు పవిత్రమవుతుంది. రెండింటికి అంత తేడా ఉంటుంది. అర్థమైంది కదండి? అది పరిస్థితి అనమాట. ఎంతైనా అక్కడ కూర్చున్నాం అనుకో, నాది నేననే భావాలు వస్తాయి. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అనుకోండి, అట్లా ఉంటుందా? అట్లా అవడానికి ఆస్కారం ఉంటుందా? తేడా వస్తుంది. స్థలం మారామంటే తేడా వస్తుంది. అది అందరికీ తెలిసిందే కదా. అంటారు కదా, ఎవరో చచ్చిపోయినప్పుడు, బతికినప్పుడు, లేకపోతే ఏదో కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడ కూర్చుంటే అవే గుర్తుకొస్తుంటాయి. ఏడా వశిష్టాశ్రమానికి ఏదో సంకల్పం జరిగితే ఆయనకు వస్తే కనీసం అదే కొద్దిగా మనసు డైవర్ట్ అవుతుంది. రామ్మ రానాయన అంటారు. అంటే ఏంటి? స్థలం మారాలి. అక్కడే కూర్చొని నేను ఇట్లాగా అయిపోతాను అనుకుంటే అదేం మనల్ని వదలదు. దెయ్యంలా పోతలా పట్టుకొనే ఉంటుంది. అది మాయ, అంత తేలికైనటువంటిదా. అందువల్ల ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తోర్ణం వినిర్గమ్యతాం. సాధనలో ఏం చెప్పారు? ఆత్మలాభాన్ని పొందాలనుకుంటున్నావా? ఇల్లు విడిచిపెట్టమని చెప్పింది. మన సిద్ధాంతం మందే, సానుకూలవాదం మంది. మా ఇల్లు కూడా ఆశ్రమంలాగే ఉంటుంది స్వామి, నాకు ఇంట్లో కూడా ఏ ప్రతిబంధకాలు లేవు స్వామి. శంకర్లకు తెలియలే పాపం. ఇళ్ళన్నీ ఆశ్రమాల్లాగా ఉంటాయి, ఇంట్లో ఎవరికి ప్రతిబంధకాలు ఉండవు అని తెలియక, అందువల్ల నీకు ఆత్మ తెలుసుకోవాలని బుద్ధి పుడితే ఇల్లు వదిలిపెట్టడం ఏం చెప్పాడు? శంకర్లు చెప్పింది తప్పు కదా మన సిద్ధాంతానికి. అందరు ఇట్లా అన్వయాలు చేసుకుంటారండి. అది ఇదే మాయ, ఇది ఒక పెద్ద మాయ అనమాట. సానుకూలవాదంగా మాయ మనసు మనల్ని ఎప్పుడు అట్లా చేస్తుంది. మనసు మనకేం చేస్తుంది? మనం ఉండేదే కరెక్ట్ అన్నట్లుగా అది అన్వయం చేసుకుంటూ వెళ్తుంటుంది అనమాట. అదొక పెద్ద మాయ అనమాట. అది ఈ మాయలన్నింటిలో మనం జయించలేకపోతే చాలా కష్టం, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
అర్థమైంది కదండి. అది అందువల్ల ఏంటంటే ఈ ఉపాసనలన్నిటి ద్వారా చిత్తైకాగ్రత మొదలైనటువంటివి కలిగి ఈ పరంపరయ మోక్ష సాధకంలో అవుతాయి. అందువల్ల ఇది సూక్ష్మమైనటువంటి తత్వంలో. అంతేకాదు మరి అధికారి భేదం ఉంటుంది, అధికారి భేదం ఉంటుంది కదా. అధికారి భేదం ఉండేటప్పుడు మరి మందాధికారులు మధ్యమాధికారులు ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా మోక్షపదం వైపు తీసుకువెళ్ళాలి అంటే అందుకని కూడా ఉపాసనలు అంటే కొద్దిగా సులభం. ఎందువల్లంటే నిరాలంబమైనటువంటి నిర్గుణ నిరాకార నిర్వికారమైనటువంటి ఆ నిరాలంబమైనటువంటి ఆ తత్వం తెలియబడాలి అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. అందువల్ల ఆలంబనం ఉంటే మనస్సు దాని యందు నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. అర్థమైందండి. ఆలంబనం ఉందనుకోండి అక్కడ ఉంటుంది. మనో బ్రహ్మేత్యుపాసీత, మనస్సును బ్రహ్మంగా భావించు అన్నారు. ఎట్లా అంటే ఇట్లా 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 ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. మనోమయమిదం జగత్తు. కాబట్టి మనస్సే ఇన్ని ఆకారాలు మారుతుంది. కాబట్టి మనం బ్రహ్మను ఎట్లా అన్వయం చేస్తాం, దీన్ని అట్లా అన్వయం చేయొచ్చు. మరి మనస్సు నుండే మయ్యే సకలం జాతం మయి సర్వం ప్రతిష్ట అంటే అక్కడ మయ్యి అనేదానికి ఆత్మను తీసుకోకుండా మనస్సును తీసుకున్నాం అనుకో, నా మనస్సులో ఉండి అన్నీ పుడుతున్నాయి, నా మనసులోనే అన్నీ పోతున్నాయి. భార్య అనుకుంటే భార్య అయింది, కాదనుకుంటే పోయింది. పెళ్లి చేసుకున్నాడు భార్య అయింది, విడాకులు ఇచ్చినప్పుడు కాకుండా పోయింది. ఈ రెండు ఎక్కడి నుంచి పుట్టే ఎక్కడ పోయేది? మనసులో నుండి పుట్టింది మనసులోనే పోయింది. ప్రపంచం అంతా ఇంతే. అందువల్ల మనస్సే బ్రహ్మమా అన్నాం అనుకోండి, వేదాంతం ఇంతే. అందువల్ల మనస్సు నుండి అన్నీ పుడుతున్నాయి, అందువల్ల మనస్సుని బ్రహ్మంగా భావించాను. కొద్ది మనస్సు అంటే ఒకటి ఉందని, అది ఇట్లా ఉంటుంది, అది సంకల్పం వికల్పం చేస్తూ ఉంటుంది, మనసులో నుంచే కదా భావాలు పుట్టుకొస్తున్నాయి, అందువల్ల అదే బ్రహ్మం అంట అని అంటే మీకు స్థూలంగా చెప్పాలండి. అంటే మనోబ్రహ్మేత్యుపాసీత అంటే కొద్దిగా ఏదో ఒక పదార్థం, ఏదో ఒక భావన, ఏదో ఒక విషయం ఉంటే కానీ మనస్సు అక్కడ ఉండదు. అందువలన మందాధికారులు అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో, మధ్యమాధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఇట్లా అనేక విధాలుగా ప్రాణమే ఆత్మని, ఇంద్రియాలే ఆత్మని, బుద్ధే ఆత్మని, ఈ విధంగా రకరకాలుగా మనస్సే ఆత్మని ఈ విధంగా చెప్పుకుంటూ ఉపనిషత్తులు ఈ ఉపాసనలు కూడా చెప్పాయి. వాటికి ఫలితాలని చెప్పినాయి. రకరకాలైనటువంటి విషయాలన్నీ వర్ణించడం అనేటువంటి పూర్వాధ్యాయాలు అనేక విషయాలు ఆ విధంగా వస్తాయి. వీటినన్నింటిని కూడా మనం తెలుసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అది ఈ విధంగా ఈ పూర్వాధ్యాయాలంతా ఈ ఉపాసనలన్నింటిని తెలియజేసి ఉపాసన ద్వారా పరిపక్వమైనటువంటి సాధకుడికి బ్రహ్మాత్మైక్య విజ్ఞానాన్ని బోధించడానికి ఈ 6వ అధ్యాయము ఉపక్రమింపబడుతూ ఉంది. ఆ విధంగా ఈ 6వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఇది ఉపనిషత్తు. ఉపనిషత్తు అనే విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉపనిషత్తు అంటే ని ఇత్యుపసర్గద్వయపూర్వక షదులు విశరణ గత్యవసాధన పూర్వకస్య కిప్రత్యాంతస్య రూపమీద ఉపనిషత్తు. ని అనేటువంటి 2 ఉపసర్గలు. ని షత్ 3 శబ్దాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. షద్ధాతు అంటే వెర్బ్ అనమాట. అందువల్ల షద్ధాతువు నాకు అర్థం ఏంటంటే 3 అర్థాలు ఉన్నాయి. విశరణము, గతి, అవసాధనం అనేటువంటి 3 అర్థాలు ఉన్నాయి. ఆ విధంగా ఏంటంటే శైథిల్యాన్ని పొందడం, పట్టుదప్పడం అంటారు కదా, పట్టుదప్పుతుంది. ఎందుకంటే తత్వాన్ని విచారం చేయగా ఉపనిషత్తుని ఎవడైతే ఆశ్రయిస్తాడో, గురుముక్త శ్రవణం చేస్తాడో, అది అంటే గురు సాన్నిధ్యం చేరి, ఆ పరమాత్మ సాన్నిధ్యంలో గురు సాన్నిధ్యంలో చేరి నిశ్చయాత్మకంగా ఎట్లా ఊగులాడుతూ కాదు, అవునా కాదు అనుకుంటూ కూర్చోవడం కాదు, ఉందామా పోదామని కూర్చోవడం కాదు, 2 రోజులు ఉందామా 4 రోజులు ఉందామని కూర్చోవడం కాదు, ఒక నిశ్చయ బుద్ధితో జ్ఞానం కలిగేంత వరకు గురుపాదాలను వదలను అని కూర్చోవడం నిశ్చయాత్మక బుద్ధి. గురు సాన్నిధ్యంలో కూర్చోవడం, నిశ్చయ బుద్ధితో కూర్చోవడం. తర్వాత విశరణము, గతి, అవసాధనం. అంటే ఏమవుతుంది, శ్రవణం చేసే కొద్దీ ఏమవుతుంది, కట్టుకున్న బట్ట కట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ఓ రోజు ఇట్లా కలిగేసరికి చినిగిపోతుంది. శైథిల్యం పట్టుదప్పిపోయింది అనమాట, గట్టితనం పోయింది దాంట్లో. అట్లా అజ్ఞానం అనేటువంటి వస్త్రం ఉంది చూడండి, మనం కప్పుకొని ఉన్నాం. ఈ అజ్ఞాన వస్త్రంకి శైథిల్యం కలుగుతుంది అనమాట. తర్వాత బ్రహ్మప్రాప్తి అనేటువంటి గతి కలుగుతుంది. గతి కలిగిన తర్వాత అజ్ఞానం సంపూర్ణంగా నశించిపోతుంది. నశించి ఆత్మజ్ఞానం పొందుతుంది. ఆ విధంగా శ్రద్ధాతువు ఏం చేస్తుంది, దానికి 3 అర్థాలు చెప్పండి. శైథిల్యాన్ని పొందడం, ప్రాప్తిని కలిగించడం, సంపూర్ణ అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్ని కలిగించడం. అదే ఉపనిషత్తు, బ్రహ్మ విద్య అంటారు. అటువంటి ఉపనిషత్ తత్వం అనేటువంటిది మనం శ్రవణం చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఇది చెప్పాం కదా, ఇది ఉద్దాలక శ్వేతకేతు సంవాద రూపమైనటువంటిది. అంటే ఉద్దాలకుడు
తండ్రి, శ్వేతకేతువు కొడుకు అన్నమాట. అది ఆ తండ్రి కొడుకుల యొక్క సంవాద రూపంలో ఈ ఉపనిషత్తు అనేటువంటిది చక్కని తత్వాన్ని బోధిస్తుంది. మరి ఇవన్నీ చాలా గహనమైనటువంటి తత్వం. ఉపనిషత్తులు అంటేనే కొద్దిగా జటిలంగా ఉంటాయి. ఇంకా అందులో ఇంకా కొన్ని ఉపనిషత్తులు తత్వాన్ని బట్టి పరిస్థితులు బట్టి ఎక్కువ ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఏకాగ్రత పెట్టుకొని అంటే ఇప్పుడు చెప్పారు కదా, ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రాలని శ్రవణం చేయాలంటే శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, దర్శనాల పరిజ్ఞానం అంతా ఉండి వింటే బ్రహ్మసూత్రాలు బాగా పడతాయి. ఉపనిషత్తుల్ని శ్రవణం చేయాలంటే మంచి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యము అంటేనే ఏకాగ్రత ఉండాలని అర్థం. వైరాగ్యం ఉన్నవాడికి ఏకాగ్రత ఉంటుంది, లేకపోతే మనసు పరిపరివిధాలుగా పోతుంది కదా, అట్లా ఉంటుంది. కాబట్టి అందువల్ల వైరాగ్యం ఉంటే ఉపనిషత్తులు పట్టుకోవచ్చు. అది వైరాగ్యంతో. భగవద్గీత ఉందే, చౌచౌ వైరాగ్యం ఉండేవాడికి కూడా చివరికి ఏదో అలా పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది భగవద్గీత. అది సాధారణ వ్యక్తులకు కూడా పట్టిస్తుంది. కానీ వైరాగ్యం లేకుండా ఉపనిషత్తులు వింటే పట్టవు. శాస్త్ర పరిజ్ఞానం లేకుండా బ్రహ్మసూత్రాలు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించలేవు. అందువల్ల ఏంటంటే చక్కని ఏకాగ్రతతో బాగా వింటే బాగా అర్థమవుతుంది. ఏదో తెలిసినంత వరకు మనం దాన్ని మీకు సరళంగా వీలైనంత వరకు బోధించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఈరోజు ఉపోద్ఘాతం బంగాళాఖాతం. కానీ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఎన్నో విషయాలు వస్తాయి, ఆ విషయాలన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని అటువంటి శక్తిని సర్వేశ్వరుడు జగన్మాత అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ విరమిస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.